సార్ ఒక్క నిమిషం సార్. ఏమైంది లవ్లీ? అది సార్ ఏం లేదు సార్. చెప్పమ్మా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మనకు కార్తిక్ స్పాన్సర్షిప్ చెక్కు పంపించేశాడు కదా. రా నాతో రా, 2 నిమిషాల్లో నీ టెన్షన్ దూరం చేసేస్తాను. ఒకటి చూపిస్తాను. రా రా రా, ఇలా రా, కూర్చో. ఇదిగో చూడు, ఇన్విటేషన్ కార్డ్స్. ఇన్విటేషన్ కార్డ్సా? మీ అమ్మా నాన్నలని, మీ వాళ్ళందరినీ తప్పక రమ్మని చెప్పు. నాకు తెలుసు మీ నాన్నగారు ఎమ్మెల్యే చాలా బిజీగా ఉంటారని, కానీ ఆయనకి ఈ సంగతి గారి తెలిస్తే ఆయన వచ్చి చూసి తన కూతురు యాక్టింగ్ కి సంతోషిస్తాడు. నా తరపున వారిని నువ్వు మరీ మరీ రిక్వెస్ట్ చేయి. చెప్తావుగా? అలాగే సార్. ఇప్పుడు నెక్స్ట్ శుక్లా గారు కార్తీక్ ఇమ్మని కార్డు ఇస్తారు. నేను పనిచేస్తే నేనే స్వయంగా వెళ్లి కార్తీక్ కార్డిస్తే అది శుక్లా గారు. చెప్పు, నువ్వు చెప్పు. లేదు సార్, మీరే చెప్పండి. అరే అదేంటో నువ్వే ముందు చెప్పు. ఏంటంటే నేను అనుకునేది కార్తీక్ ఇన్విటేషన్. నేను అదే అనుకుంటున్నాను. కార్తీక్ మన నాటకం బ్యాచ్ కి ప్రాణం పోశాడు, అందుకని నేను అతనికి ఒక ఇన్విటేషన్ కార్డు పంపించాలనుకుంటున్నాను. సార్ అసలు ఏంటంటే సార్, ఈ రోజు సాయంత్రం నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ ఇన్విటేషన్ కార్డ్ నా చేతికిస్తే నేనే తనకిస్తాను. అది బాగానే ఉంది. నువ్వు సాయంత్రానికి కదా వెళ్ళేది, నాకు ఇప్పుడే పంపించాలని ఉంది. కానీ సార్ ఇప్పుడు తన ఇంట్లో ఉండడు, ఆఫీస్ లో ఉంటాడు. ఇంటికి వెళ్లే బదులు నేను ఆఫీస్ కి వెళ్తాను. అందుకని ఆ కార్డు ఇలా ఇవ్వండి, నేను ఇస్తాను. సరే తీసుకో, కార్తీక్ గారి ఇన్విటేషన్ కార్డు. థ్యాంక్ యూ సార్. బాయ్ ఎవ్రీవన్. ఒకవేళ ఆఫీస్ లో కార్తీక్ బిజీ ఏమో, తనందుకే రాలేదేమో. రాకపోతే ఏంటి, నేనే వెళ్తాను తన్ని కలిసేందుకు. ఇప్పుడు నాకు కారణం అంటూ ఒకటి ఉంది కదా. అన్నయ్య గారు, నేను అత్తయ్య గారికి మీ సంబంధం గురించి చెప్పాను. వారి మంచి రోజు చూసి మీ వీలును బట్టి చెప్పమన్నారు. అత్తయ్య గారు మావయ్య గారు వచ్చి అమ్మాయిని చూస్తారట. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఇక నా చెల్లెలు మా ఇంటి చిన్న కోడలిగా రాబోతోంది. మంచిదన్నయ్య గారు, ఉంటాను. అరే గౌరీ అక్క, మీరు కార్తీక్ కి అమ్మాయిని కుదిర్చేందుకు ఇంత సంతోషపడుతున్నారు. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు. వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను తనతో అనుకోకుండా చెప్పేశాను తనని ప్రేమిస్తున్నాను అని. అవును ప్రియా, మా పుష్ప చాలా మంచి పిల్ల. కానీ నా కోరికొకటే, అత్తయ్య గారికి ఈ సంబంధం ఎలాగైనా నచ్చి తీరాలి. అది గౌరీ అక్క, ఈ విషయం మన ఒకసారి ఎందుకైనా మంచిది కార్తీక్ చెప్తే బాగుంటుందేమో. ఆ అమ్మాయిని చూడడం కార్తీక్ ఇష్టం ఉందో లేదో. అవును మీనా, నువ్వు చాలా మంచి మాట చెప్పావు. నేనిప్పుడే ఈ విషయం కార్తీక్కి చెప్పి తన అభిప్రాయం తెలుసుకుంటాను. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు నేను లావణ్యని ఎలా ఇగ్నోర్ చేయను? ఎక్కడైనా ఎదురుపడితే ఎదురు పట్టం వదిలే. ఒకవేళ ఫోన్ చేస్తే, అదిగో ఫోన్ వచ్చేసింది. హలో హలో కార్తీక్. చెప్పొదినా? కార్తీక్, మా బంధువులమ్మాయి పుష్పను చూసేందుకు రేపు వెళ్తావు కదూ? వదినా, నా మనసెందుకో బాలేదు. ఆ అమ్మాయిని చూడటానికి నేను తర్వాత వెళ్తాను. అది కార్తీక్, సంగతేంటంటే నేనక్కడ మా బంధువులతో, ఇక్కడ అత్తయ్య గారితో ఆ విషయం మాట్లాడాను. తనని చూసి వెంటనే ఓకే చెయ్యాలని బలవంతమేమీ లేదు. నాకోసం ఒక్కసారి వెళ్ళి అమ్మాయిని చూడు. ఈ రోజు కాకపోతే ఇంకొన్నాళ్లకైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. నువ్వు రేపు వెళ్లి చూస్తే
నేనిచ్చిన మాటకి గౌరవం నిలబడుతుంది కార్తీక్. నేను చెప్తుంది అర్థం చేసుకో. అలాగే వదినా, మీరు వెళ్ళమంటే వెళ్తాను. మంచిది. ఇక నేనుంటాను. కార్తీక్ వెళ్తానని మాటిచ్చాడు. ఏ కార్తీక్, నీకు గుర్తుంది కదా ఈరోజు త్వరగా వెళ్ళిపోవాలని సూరజ్ ఎంగేజ్మెంట్కి. సూరజ్ ఎంగేజ్మెంట్ కదా? అసలు ఈ విషయాన్ని నేను మర్చిపోయానంటే. పద. మేడం ఆగండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం గారు, ఇప్పుడు ఆఫీస్లో ఎవరు లేరండి. ఆఫీస్లో వాళ్ళందరూ సూరజ్ గారు ఎంగేజ్మెంట్కి వెళ్ళారు. అవునవును, సూరజ్ గారి ఎంగేజ్మెంట్. అక్కడికి కార్తీక్ తో కలిసి నేను కూడా వెళ్లాల్సింది. నేను బయలుదేరడం కొంచెం ఆలస్యం అయిపోయింది. కార్తీక్ గారు వెళ్ళిపోయి ఉంటారు. ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది, అందుకే ఫోన్ చేయలేకపోయాను. పర్వాలేదు మేడం, మీరు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటే అక్కడికి మీరు ఎలా వెళ్ళాలో నేను మీకు అడ్రస్ చెప్తాను. అయినా మేడం, మీకు అడ్రస్ తెలిసి ఉంటుంది అనుకోండి. ప్లీజ్ ఆ అడ్రస్ నాకు చెప్పు. ఆ అడ్రస్ కూడా నా ఫోన్ లో ఉండిపోయింది. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఆ అడ్రస్ చూసుకోవడం చాలా కష్టం. నువ్వు చెప్పు, నేను నోట్ చేసుకుంటాను. చెప్పు. అలాగే మేడం. ఓకే, థ్యాంక్స్. అయ్యో మేడం, నా పెన్. థ్యాంక్ యూ. జస్ట్ అ మినిట్. మీ పేరు? లావణ్య. లావణ్య. లావణ్య మ్యామ్, లిస్ట్లో మీ పేరు లేదు. లేకుండా ఎలా ఉంటుంది? ఇంకోసారి చూడండి. నో మ్యామ్, మీ పేరు లేదు. ఇదేం ప్రాబ్లం? ఒకసారి చూడండి, తప్పకుండా ఉండుంటుంది. ఏంటి విషయం? ఎనీ ప్రాబ్లం? మోహన్, హాయ్. హాయ్. చూడు, నన్ను లోపలికి రానివ్వడం లేదు. మేనేజర్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు లావణ్య గారు తెలిసిన వారే. ఓకే, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. పదండి. థ్యాంక్స్ మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రాకపోయి ఉంటే నన్ను లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. దానికేం భాగ్యం? కార్తీక్ గారు చూడు, నన్ను రమ్మన్నారు కానీ నా పేరు ఎంటర్ చేయలేదు. అవును, ఇక్కడెక్కడ కార్తీక్ కనిపించట్లేదు. తను ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. పదండి, నేను తీసుకువెళ్తాను. యా. ఇదిగో మోహన్, ఒక్క నిమిషం ఇలా రా. మీరు పని చేయండి, ఇలా వెళ్ళండి. అదిగో అక్కడున్నాడు. ఇలాగేనా? థ్యాంక్స్. ఐ లవ్ యూ. నిజం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన క్షణం నుండి నేను కూడా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ క్షణం నా మనసులో ఉన్న మాట చెప్పలేకపోయాను. నా మనసులో నీపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. లేదు పూజ, లేదు. ఈ అమ్మాయి నిన్నెవరూ చూడనే లేదు. ఈ రోజు మన ఎంగేజ్మెంట్. ఈ టైంలో నాటకాలేంటి? ప్లీజ్ పూజ, నువ్వు ఏడవకు. నేను నిజం చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అరే, ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మాయి నేను ఇంతవరకు చూడనే లేదు. ఎవరు నువ్వు? లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను చెప్పిన మాటలన్నీ ఇతని కోసం చెప్పినవి కాదు. నేను కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. ఐఎమ్ సో సారీ. మా మధ్య అలాంటిదేం లేదు. అయ్యో దేవుడా. సూరజ్, ఈ అమ్మాయి నా కోసం వచ్చింది. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. నువ్వు థియేటర్కి రాలేదు. ఇదిగో ఇన్విటేషన్ కార్డ్, మా షో ఇన్విటేషన్. తప్పకుండా రావాలి.
నాతో రా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ శుక్లా గారికి చెప్పు మీరు వేయబోయే షో చూడటానికి నేను రావట్లేదని. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, కానీ కార్తీక్ ఏ కార్తీక్, ఏం చేస్తున్నావు నువ్వు? కాబోయే భార్యతో ఎవరైనా ఇలాగే మాట్లాడతారా? అరే లావణ్య గారు ఇక్కడికి నీతో కలిసి పార్టీని ఎంజాయ్ చేద్దామని వచ్చారు, కానీ నువ్వేమో. చూడు మోహన్, తను నా కాబోయే వైఫ్ ఏం కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు? స్పృహలోనే ఉన్నావా? ఉన్నాను. నేను ఈరోజు పూర్తి స్పృహలోనే ఉన్నాను. మీరందరూ ఒకసారి వినండి. ఈ లావణ్య నా కాబోయే వైఫ్ ఏం కాదు. మేము ఇంతవరకు మీ ముందు చేసినంత కేవలం నాటకం మాత్రమే. చూడు కార్తీక్, నీకు బాగా తెలుసు ఈరోజు నా ఎంగేజ్మెంట్ అని. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ అందరూ ఉన్నారు. మీ ఈ పర్సనల్ మ్యాటర్ని దయచేసి బయటికి వెళ్ళి సాల్వ్ చేసుకోండి. ఇంకొంచెం సేపు అయి ఉంటే నా ఎంగేజ్మెంట్ మొత్తం చెడిపోయి ఉండేది. ఐఎమ్ సారీ సూరజ్, నువ్వు బయటికి పద. నువ్వు గెలిచావు, నేను ఓడాను. ఇక ఈ ఫియాన్సీ గియాన్సీ డ్రామా ఆడటం ఇక ముందు నా వల్ల కాదు. మీ థియేటర్ ఫ్యామిలీకి వచ్చి నేను చెప్పేస్తాను, మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని, ఇక మీద కూడా ఎటువంటి సంబంధం ఉండే అవకాశం లేదని, ఇప్పటి వరకు జరిగిందంతా నాటకమని, నిజం కాదని. ఇకపై ఎప్పుడు మనం కలవబోం. నేను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నాను. నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను ప్రేమించట్లేదని, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కదూ. ఇక నీకు ఆ అవసరం లేదు. నాకు తెలుసు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చెప్పడంలో టైం పట్టిందని, అది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఐ లవ్ యూ. నువ్వు నమ్మట్లేదు కదూ నేను నిన్ను ప్రేమిస్తున్నానని. చెప్తుంటే నమ్మట్లేదు కదూ. చెప్పాలంటే నాకు కూడా నమ్మకం కలగలేదు. అది నేను I love you, Karthik. I really love you. తను మౌనంగా ఉన్నాడెందుకో? కార్తీక్, నువ్వు చెప్పేది వినాలనుకుంటున్నాను. కార్తీక్, నేను లేదు. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. అంటే నా ఉద్దేశం నువ్వు నన్ను ప్రేమించకూడదు. నేను కూడా నిన్ను ప్రేమించకూడదు. నువ్వు అబద్ధం చెప్తున్నా. మనిద్దరికి బాగా తెలుసు మనం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నా. నువ్వు ప్లీజ్ లావణ్య, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు కార్తీక్?
ఏమైంది నీకు? నాకు సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, నువ్వు నన్ను ప్రేమించకూడదు. నేను ఆ రోజు నీతో ఏదైతే చెప్పానో అదంతా నువ్వు మర్చిపో. మనిద్దరం ఒకరినొకరం ప్రేమించుకోకూడదు. ఎందుకంటే మనిద్దరం ఒకటే అవడం అసాధ్యం. లవ్లీ, లవ్లీ, ఎందుకు ఏడుస్తున్నావు? చూస్తున్నావుగా అభయ్, అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఎంత అడిగినా ఏమైందో చెప్పట్లేదు. లవ్లీ, లవ్లీ, ఇక ఏడ్చింది చాలు. లవ్లీ, ఇదిగో ఈ నీళ్ళు తాగు. ఏడు పాపి, ముందు ఈ నీళ్ళు తాగు. అసలేం జరిగిందో వివరంగా చెప్పు, సరేనా? ఏడు పాపు. నాకు సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, నువ్వు నన్ను ప్రేమించకూడదు. ఎందుకంటే మనిద్దరం ఒకటే అవడం అసాధ్యం. కార్తీక్ సూటిగా చెప్పేశాడు తను నన్ను ప్రేమించట్లేదని. ఏడవకుండా ఇంకేం చేస్తానో? లవ్లీ, నాకు తెలుసు కార్తీక్ నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు. ఎందుకు? నేను అనుకునేది ఏంటంటే తన ఫ్యామిలీ సైడ్ నుంచి ప్రాబ్లం అని. అత్తయ్య గారు, మీరు రేపు పుష్పని చూస్తారు కదూ, తన్ని చూసి సంతోషిస్తారు. మా అన్నయ్య వాళ్ళు తనని ఎంతో పద్ధతిగా పెంచారు. ఇంటి పనులన్నీ నేర్పించారు. అల్లికలు, కుట్లు, చదువు అన్నింట్లోనూ ఎప్పుడూ తనే ముందుంటుంది. అత్తయ్య గారు, నేను చిన్న మరిది గారి మంచి డ్రెస్సులన్నీ తీసి పెట్టాను. తను రేపు ఏం వేసుకోవాలో మీరే సెలెక్ట్ చేయండి. నాకైతే ఇది బాగా నచ్చింది. నాకు అనిపిస్తుంది అదే బాగుందని. అమ్మాయి ప్రియా, నువ్వు ఒక పని చేయి, రేపు మాతో నువ్వు కూడా రా. అత్తయ్య గారు, నేనా? కానీ నేనే చీర కట్టుకోను. గౌరీ అక్క, మీనా. అరే అన్నయ్య, ఎంతసేపటి నుంచి నేను ఫోన్ చేస్తున్నానో మీరు ఎత్తడమే లేదు. ఇదేంటిది? సరే వినండి, త్వరగా రాసుకోండి నేను ఇచ్చే లిస్టు. 1 కిలో పెసరపప్పు, మినప్పప్పు. అవును, 1 కిలో. పోలీస్ స్టేషన్ నుంచా? ఈ ఫోన్ ఇప్పుడే రావాలా?